చూడండి, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం చూస్తే, మనసులో ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. రెండవది, నువ్వు ధైర్యంగా ఉండాలంటే అన్ని విషయాల్లో కూడా నిబ్బరంగా ఉండాలి. మనసున ధైర్యం వహించి నువ్వు ఎలా ఉండాలి? నిబ్బరం అంటే ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయం నీకు ఎప్పుడు మనసులో ఉండాలి. ఏదైతే ఆలోచన నువ్వు చేస్తున్నావో ఆలోచన నీ మనసులో ఉండాలి. కొన్నిసార్లు మనము పిల్లరా ఒక ఆలోచన చేస్తాం, కొంత సమయం తర్వాత ఎవరో వచ్చి ఏదో సలహా ఇస్తే మన ఆలోచన డైవర్ట్ అయిపోతుంది, మరలా వాళ్ళ సలహా తీసుకుంటాం. పిల్లరా, నిబ్బరం అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని దైవికంగా ఆత్మ సంబంధంగా ఆలోచిస్తూ వాక్యానుసారంగా ఆలోచించి ఏ నిర్ణయం అయితే ప్రార్థనలో తీసుకున్నావో ఆ నిర్ణయాన్ని కడ వరకు కొనసాగించాలి. ఆ విషయంలో నిబ్బరాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడిని నమ్మి దేవుడి మీద ఆధారపడి ఆయనతోనే జీవించాలనుకున్నావు అంతే. ఆ నిబ్బరాన్ని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకూడదు. దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. పరిస్థితులు నేను అటు ఇటుగా మార్చే ప్రయత్నం చేస్తాయి కానీ నువ్వెంత మాత్రమూ వాటికి లొంగకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిబ్బరాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా అంటాడు కదా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో, ఎవడును తరుముకుండానే పారిపోతాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు ఎలా ఉంటారంటే సింహంలాగా ధైర్యంగా ఉంటారు. పిల్లరా, నీతి అనగా దేవుని యొక్క వాక్యమును అనుసరించాలి. దేవుని వాక్యాన్ని అనుసరించేవారే నీతిమంతులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఇటువంటి నీతిని కలిగిన వారిగా, అనగా వాక్యమును అనుసరించేవారు నీతిమంతులు. వాక్యమే నీతి కలిగింది. ఈ లోకంలో మనుషుల మాటలు నీతి కలిగినవి కాదు. మనుషులు నీతిమంతులైతే మనుషులు చెప్పే మాటలు నీతిమంతులు అవుతాయి, నీతి కలిగిన మాటలు అవుతాయి. పిల్లరా, ఈరోజు దేవుడు ఒక్కడే నీతిమంతుడు, ఆయన మాటలే నీతి కలిగినవి. ఆ మాటలను అనుసరించేవారే నీతిమంతులు. హల్లెలూయా. కనుక ఈ నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎలా ఉంటారంట? ధైర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న వాళ్ళరా, దేవుని ప్రజలమైన మనందరం కూడా యుద్ధ భూమిలో ఉన్నాం అనే మాట నేను జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మనం పోరాడున్నది ఎవరితోనంట? శరీరులతో కాదు, లోక సంబంధమైన వ్యక్తులతో, మనుషులతో కాదు. మరి ఎవరితో మనం పోరాడుతున్నాము? ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతోనూ, ఆ సమూహాల యొక్క ఆలోచన మేరకు నడుచుకుంటున్నటువంటి ఈ లోకనాథులతోనూ అధికారులతోనూ మనము పోరాడాలి. పిల్లరా, అధికారులు, లోకనాథులు అంటే నాయకులైన వారు వీరందరూ మనుషులే. కానీ వాళ్ళల్లో ఎవరున్నారయ్యానంటే అపవాది సమూహాలు పనిచేస్తూ ఉన్నాయి. అందుకే పిల్లరా, వారు తీసుకునేటువంటి నిర్ణయాలు, వారు చేసేటువంటి చట్టాలు ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలైన వారికి వ్యతిరేకంగా పిల్లరా అనేక చట్టాలు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నీవు నేను ఎవరమేనంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని యొక్క బిడ్డలం మనం. దేవునికి స్తోత్రం. దేవుని చేత ప్రత్యేకించబడిన జనాంగం మనం. లోకుల వలె మనం భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు, రక్షణ లేనటువంటి ప్రజల వలె మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు, మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మన పక్షంగా మాట్లాడే దేవుడు ఉన్నాడు, మన పక్షంగా యుద్ధం చేసేటువంటి దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దేవుడు చాలా జాగ్రత్తలు మనకు చెప్తాడు. అన్ని జాగ్రత్తలు చెప్పిన తర్వాత యుద్ధం ఎవరు చేయాలని అంటే, ఇన్ని చెప్పాను కాబట్టి మీరు వెళ్ళి యుద్ధం చేయండి అండ ఆయన. అన్ని జాగ్రత్తలు మనకు చెప్తాడు, యుద్ధం ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దామా? పిల్లరా, ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో చాలా జాగ్రత్తలు చెప్పాడు. వాటి గురించి వివరంగా చెప్తాను నేను. కానీ 4వ వచనంలో ఆయన క్లైమాక్స్ అంటే దాన్ని కంక్లూడ్ చేస్తూ పిల్లలు చెప్పిన మాట ఏంటంటే, చదవండి ఆ మాట. వనకకుడి, బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మీ కొరకు యుద్ధం చేసి, మీ కొరకు యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు దేవుడైన యెహోవాయే. దేవునికి స్తోత్రం. యుద్ధం ఎవరు చేస్తారంట? ఆయనే చేస్తాడు. పిల్లరా, యుద్ధం నేనే చేస్తాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను. కాబట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీ పక్షంగా మీ కొరకు నేను వాళ్ళతో యుద్ధము చేస్తాను. పిల్లరా, అంటే ఎంతటి ఆధిక్యత లేక ఎంతటి వాగ్దానం చేసే దేవుడు,
ఇంతగా మనల్ని ప్రేమించే దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని అంటే ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభువారు తప్ప ఎవరు ఇంతగా బాధ్యత కలిగిన దేవుడు లేడు. చప్పట్లు కూడా సార్ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళారా, దేవుని యొక్క నామ మహిమ కొరకు ఆయన గొప్పవాడు అని చెప్పిన సందర్భం వచ్చినప్పుడు నేను అడగక్కర్లేకుండా, నేను కోరక్కర్లేకుండానే మీరందరూ కూడా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచొచ్చండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నియమావళి కూడా అందులో ఉంటుంది. మీ హృదయానికి సంతోషం కలిగినప్పుడు, అనగా దేవుడు గొప్పతనం అనేది ప్రస్తావనకు వస్తే వెంటనే హృదయాలు సంతోషంతో నిండిపోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ఆత్మీయ స్థాయిలో దేవుని బిడ్డలు ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మనము పోరాడునది శరీరంతో కాదు, అపవాది సమూహాలతో. మరి అపవాది సమూహాలతో మనం ఎలా పోరాడతామండి? శరీరం ఉన్నవాడు పోరాడగలడు, అంతేనా? చెప్పండి. మరి శరీరం లేనటువంటి దురాత్మతో మనం ఎక్కడ పోరాడతాం? మన పోరాటం ప్రార్థనలోనే, మోకాళ్ళ మీదే మన పోరాటం, మోకాళ్ళలోనే మన ప్రార్థన. పిల్లలు మన పోరాటం అంతా కూడా చేతులు జోడించే పోరాటం. అనగానే కత్తులో కర్రలో ఏదో ఒకటి ఆయుధాలు చేతిలో ఉండాలి. కానీ మనము దురాత్మలతో, శరీరం లేని వారితో పోరాడుతూ ఉన్నాం కనుక అసలు ఏ ఆయుధం అవసరం లేదు. మనం చేతులు జోడించి మోకాళ్ళ మీద ఉండి మన స్వరమెత్తి పిల్లరా శక్తివంతమైన ప్రార్థన ద్వారా మనం పోరాటం. ఈ పోరాటం అనేది ఆత్మ సంబంధమైన పోరాటం. దేవునికి స్తోత్రం. అయితే శరీరం లేనటువంటి దురాత్మలతో దేవుడే, ఆత్మ సంబంధి అని దేవుడే ఆయన చేస్తాడు పోరాటం, ఆయనే యుద్ధం చేస్తాడు. మనం దేవుడు చాలాసార్లు అంటాడు, మీరు ఊరకుండి పాటలు పాడుతూ దేవుని స్తుతించండి అంటాడు. దేవునికి స్తోత్రం. యాజకులు బోరలు ఊదుతూ ఉండగా మీరందరూ కూడా కేకలు వేయండి, దేవుణ్ణి ఆర్భాటంతో స్తుతించండి, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తానని ఇక ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు కాలంలో దేవుడు చెప్తాడు, తీయాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళారా, ఇక్కడ దేవుడు మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నేను యుద్ధం చేస్తాను, మీరు బోర్లు ఊదండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అంత మనము ఉన్న చోట కూర్చొని ఉండగానే చేసే పనే. దేవుడు పిల్లరా ఊరికనే మనం పోరాడమని బయటికి ఎక్కడికి వెళ్ళమంటలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బోర్లు తీసుకోండి, పాటలు పాడుతూ ఉండండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఘనపరచండి, మీరు ధైర్యంగా ఉండండి. పిల్లరా ఈ మాటలే మనం చేయాల్సినవన్నీ సింపుల్గా ఉన్నవి చెప్తాడు, మిగిలిన పని అంతా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉండడం అనేది చెప్పాలా మన భాగ్యం, మన ధన్యత. అందుకే ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో అంటాడు కదా, ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షిస్తూ ఉంటే నిన్ను పోలినవాడు ఎవడు అనేటువంటి మాటను పిల్లరా మనం చూస్తూ ఉంటాము. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాటను చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు, నిన్ను పోలినవాడు ఎవడు. నీ శత్రువులు, ఆ మాటలో ఇంకా మనం కింద చదివితే, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీవు వారి అనగా శత్రువుల యొక్క ఉన్నత స్థలములను ఏం చేస్తావు? తొక్కేస్తావు అంతే. దేవునికి స్తోత్రం. పిల్లారా, అంటే నువ్వు జయాన్ని సాధిస్తావు, వాళ్ళ మీద పై చేయి సాధిస్తావు. ఇది దేవుడు తన బిడ్డలైన వారికి ఇచ్చిన వాగ్దానం. ఇశ్రాయేలు, ఓ దేవుని బిడ్డ, దేవుడి చేత విమోచించబడిన వాడా, నీ భాగ్యం ఎంత గొప్పది, నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి ఆధిక్యతను సాధించావు, ఎంత ఘనమైనటువంటి స్థానాన్ని నువ్వు ఆక్రమించావు అని దీని గురించినటువంటి వివరణ పిల్లలు మనం ఆలోచన చేస్తే ఎంత ఉన్నతంగా ఉంటుందో. ఈరోజు అంతటి ఘనమైనటువంటి స్థానాన్ని మనం సాధించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరికినే దేవుని పేరు పెట్టుకుంటే చాలు, లేక ఊరికినే ఆయన నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడితే పిల్లరా, లేక మోకాళ్ళు ఉండి నీడను ఉండి ప్రార్థన చేస్తే చాలు, దేవుడు తన కార్యాలని జరిగిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక రాత్రికాల సమయంలో పిల్లరా మనం పోరాటంలో ఉన్నాం. అందుకే ఈరోజు సాతానుతో అనుక్షణము కూడా పిల్లరా పోరాటంతో ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రార్థన విషయంలో, అలాగే తీర్మాన విషయంలో, అలాగే వాక్యానుసారమైనటువంటి ఆ నీతిని అనుసరించే విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా వారు ఖచ్చితంగా శ్రమల పాలవుతూ ఉన్నారు.
శోధనల పాలవుతూ ఉన్నారు. వారు అపవాదిని జయించలేకపోతూ ఉన్నారు. అపవాది తంత్రాలను ఎదిరించలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, వారి జీవితాలను సాతానుడు పూర్తిగా స్వాధీనపరుచుకొని ఆ కుటుంబాలను చెల్లాచెదురు చేసేస్తూ ఉన్నాడు. వారి ఆరోగ్యాలను చెడగొడుతూ ఉన్నాడు. ప్రియులారా, వారి మనసులను కక్కలవికలం చేస్తూ ఉన్నాడు. అనేక కుటుంబాలు ప్రియులారా ఈరోజు సాతానిక ఒడిలో సాతాను బారిన పడి పిల్లలు అనేక రకాలుగా హింసించబడతా ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలే, వాగ్దానం ఉన్న దేవుని బిడ్డలే, ధన్యులను పెంచుకున్న దేవుని బిడ్డలే ఈరోజు పిల్లరా సాతానిక చేతిలో నలిగిపోతున్నారు. కారణం ఏంటంటే సాతాన్ని శక్తులను జయించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను సంపాదించుకోలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్తున్నాను, మనం ఆ శక్తి మనం కలిగినట్లుగా ప్రార్థన చేయాలి తప్ప మనం పోరాడాల్సిన అవసరం లేదు.